అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 33వ భాగం. రచయిత కన్నమ్మగారు. అద్దు, నువ్వు ఉన్నావు, కనీసం నాకొక రోజైనా ఇచ్చావా అని మూతి తిప్పుకుంటూ అంటుంది. ఏంటే టాపిక్ ఎటో పోతుంది? మీ అన్నయ్య ఏదో చేశాడని నేను కూడా సినిమాటిక్ లెవెల్లో నీకు ప్రపోజ్ చేయాలా ఏంటి అని అడుగుతాడు అద్విక్. అద్దు, చేస్తే ఏమవుతుంది? అప్పుడు నేను ఇంకా ఉప్పొంగిపోతాను కదా అంటుంది. నువ్వేదో ఉప్పొంగిపోతావని నేను అలా చేయలేనద్దు. నా ప్రేమ నేను అలా చెప్పకపోయినా తెలుస్తుందని నా నమ్మకం. అలా చెబితేనే ప్రేమ ఉన్నట్టా ఏంటి అని అడుగుతాడు అద్దు. అద్దు చిన్నగా నవ్వుతూ, నువ్వు అలా చెప్పినా అసలు చెప్పకపోయినా కూడా నీ మీద నా ప్రేమ తగ్గదు బావా అంటుంది. అద్విక్ అద్దు మాటలకు నవ్వేస్తూ, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నాను, కానీ లేకపోతే నీకు అసలు ఊపిరి ఆడనిచ్చేవాడిని కాదని అంటుంది. మధు దివి గురించి అనుకుంటూ ఉండగా అతని రాకకై ఎదురు చూస్తున్న మను అతని పక్కకు చేరుతుంది. మీరు మరీ అలా చూడకండి, మన ఎంగేజ్మెంట్ ఎంతకన్నా బాగా జరుగుతుందని ఉంటుంది మను. ఆ మాటలు విని మను వైపు చూస్తాడు మధు. బుట్టబొమ్మలా రెడీ అయి అతను సెలెక్ట్ చేసిన లెహెంగాలో అందంగా మెరిసిపోతూ కనిపించింది. అతని చూపులు ఆమెను తాకుతుంటే సిగ్గుతో కళ్ళు వాల్చేసి పడిపోయారా అని నవ్వుతూ అడిగింది మను. అప్పుడు చూపు తిప్పుకొని అంత లేదులే అని అంటాడు మధు. మను, మీరు మారనుకొని నిన్న చాలా డిస్టర్బ్గా అనిపించారు, ఏమైనా సమస్య అని అడుగుతుంది. మధు ఆమె వైపు చూస్తూ, నీకెందుకు అలా అనిపించింది అని అడుగుతాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతలా ఇరిటేట్ చేసినా మీకు త్వరగా కోపం రాదు, అలాంటిది నిన్న జస్ట్ ఒక మెసేజ్కే మీకు కోపం వచ్చిందంటే మీరు ఎందుకో డిస్టర్బ్ అయి ఉంటారు, లేదా మీకు బాధ కలిగించే విషయం ఏదైనా జరిగి ఉంటుంది అని అంటుంది. ఆమె అతన్ని అంతలా అర్థం చేసుకోవడం చూసి, బాగా అనలైజ్ చేశావని అంటాడు మధు. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి కదా అని నవ్వుతూ అంటుంది మను. నీకు నువ్వే నేను ఈ లైఫ్ పార్ట్నర్ అని అనుకుంటే అయిపోతుందా అని అంటాడు మధు. ఇప్పుడు నాకు అనిపించింది, కొన్ని రోజుల్లో మీకు కూడా అనిపిస్తుంది. ఏదో ఒక క్షణంలో మీకు అలా అనిపిస్తుందన్న నమ్మకం నాకుంది. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని అంటుంది మను. అంత నమ్మకమా నీ లవ్ మీద అని అడుగుతాడు మధు. లవ్ అంటేనే నమ్మకం కదా అని అంటుంది మను. మధు అని అంటూ ఉండగా అన్నయ్య అని అంటూ వస్తుంది అజిత. అజిత రావడంతో మను సైలెంట్ అవుతుంది. మధు అజిత వైపే చూస్తాడు. అజిత నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి, ఇంత లేట్గా వచ్చావేంటన్నయ్య అని అడుగుతుంది. కొంచెం ట్రాఫిక్ ఉండేరా అని అంటాడు మధు. అజిత ఓహ్ అని అంటుంది. నీకు ఎగ్జామ్స్ ఎప్పుడైపోతున్నాయి అని అడుగుతాడు మధు. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అని అంటుంది అజిత. నిన్ను ఎగ్జామ్స్ అయ్యాక డాడీ ఇంటికి పంపించమన్నారని అంటాడు మధు. నాతో కూడా చెప్పారని అంటుంది అజిత. ఇప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండు అని సీరియస్గా అంటాడు మధు. అజిత అలాగే అని అంటుంది. దేనికి మెంటల్గా ప్రిపేర్ అవ్వమని అంటున్నారు అని అడుగుతుంది మను. అది తనకు తెలుసు, నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు మధు. మను ఆ మాటకు సీరియస్గా చూస్తూ, ఏదో ఒక రోజు ప్రతి విషయం నాతోనే పంచుకోవాల్సి వస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్పి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మధుకి మను అలా చేసేసరికి అతని పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడుగుతుంది అజిత. ప్రతిసారి నేను నీకు తోడుగా ఉండలేనని నీకు 100 సార్లు చెప్పానని అంటాడు మధు. కానీ అన్నయ్య, నాకు ఒక్కదాన్ని ఊరికి వెళ్ళాలంటే నచ్చదని అంటుంది అజిత. డాడీ కోసం కాంప్రమైజ్ అవ్వని భుజం తడుతూ అంటాడు మధు. ప్రతిసారి అదే చెప్పి నన్ను పంపిస్తున్నావని అంటుంది అజిత. మధు అర్థం చేసుకోరా అని అంటాడు. అజిత ఇంకా సైలెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ మొత్తం అంగరంగ వైభవంగా అయిపోవడంతో తన రూమ్లో బెడ్ మీద ధీరజ్ తనకి పెట్టిన రింగ్నే చూసుకుంటూ ఉంది దివి. నువ్వు రింగ్ పెడుతుంటే నిజంగా ఆ క్షణం నాకు ఎప్పుడూ లేనంత ఆనందంగా అనిపించింది బావా. నువ్వు నాకు అందరి ముందు ప్రపోజ్ చేస్తుంటే నీ కళ్ళలో నాకు ప్రేమ కనిపించింది, కానీ అదంతా డ్రామా అని అర్థమయ్యాక నాకు ఎలానో ఉంది బావా. జీవితాంతం నీతో ఎలా కలిసి ఉంటానో నాకు అర్థం కావడం లేదని అనుకుంటూ ఉండగా వదినా అని పిలుస్తుంది అద్దు. అని కళ్ళల్లో తిరిగే నీళ్ళని ఆపుకొని అద్దు వైపు తిరిగి చూస్తుంది దివి. వదిన, నేను నిజంగా అసలు నమ్మలేకపోతున్నాను. మా అన్నయ్య నీకోసం ఇలా ప్లాన్ చేశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అంటుంది అద్దు. దివి ఏడవలేక నవ్వుతూ అవును అని అంటుంది. అన్నయ్య ఇలా చేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేశావా అని అడుగుతుంది అద్దు. మీ అన్నయ్య ఎప్పుడు నాకు ఊహకు అందని విధంగా ఉంటాడు, ఇంకా నేను ఎలా ఇది ఊహించగలనని అంటుంది దివి. అద్దు నవ్వుతూ, మా అన్నయ్య ప్రేమ అంతే వదిన అని అంటుంది. దివి చిన్నగా నవ్వుతుంది. అక్కడికి ధీరజ్ రావడం చూసి, అన్నయ్య నీ ప్లాన్ సూపర్ అని అంటుంది. ధీరజ్ చిన్నగా నవ్వుతూ, బావా అక్కడ నీ కోసం చూస్తుంటే నువ్వేంటి ఇక్కడ తనతో ముచ్చట్లు పెడుతున్నావు అని అంటాడు. అద్దు దివి వైపు ధీరజ్ వైపు ఒకసారి చూసి, ఎందుకన్నయ్య బావ చూస్తున్నాడని చెప్తున్నావు? నేను ఆల్రెడీ బావతో మాట్లాడి వస్తున్నాను, డైరెక్ట్గా నువ్వు వదనతో మాట్లాడాలి అని అనుకుంటున్నావు అని చెప్పొచ్చుగా అని అంటుంది అద్దు. ధీరజ్ అతని నుదురు దగ్గర వేలుతో రాసుకుంటూ, అదే నేను దివితో కాస్త మాట్లాడాలి అద్దు అని మెల్లిగా అంటాడు. అద్దు వెళ్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే ధీరజ్ దివి పక్కకు చేరుతాడు. ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుని మొహం మీద పడ్డ ముంగురుల నుంచి వెనక్కి పెడుతూ తన మొహంలోకి తీక్షణంగా చూస్తుంటాడు. దివి అతని కళ్ళల్లోకి చూస్తూ, నిన్నొక విషయం అడగనా బావా అంటుంది.
ధీరజ్ నవ్వుతూ నువ్వేం అడుగుతావో నాకు తెలుసు కానీ వాటికి నేను సమాధానం చెప్పనని అంటాడు. దివి నీరసంగా కనిపిస్తుంటే ఎంగేజ్మెంట్ వల్ల బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో అని అంటాడు ధీరజ్. దివి అతన్ని చూస్తూ నా గురించి ఆలోచిస్తావు, మళ్ళీ ఆలోచించినట్టే ఉంటావు ఎందుకు అని అడుగుతుంది. ధీరజ్ నవ్వి రెస్ట్ తీసుకో అని ఆమె పెదవులను ముద్దాడి వదిలాడు. దివికి ధీరజ్ ప్రవర్తనకి పిచ్చి పట్టినట్టయింది. కళ్ళు తిరుగుతుంటే అతని గురించి ఇంకేం ఆలోచించకుండా ఫ్రెష్ అప్ అయి పడుకుందామని అనుకుంది. కానీ ఆమెకు నిద్ర పట్టక టెర్రస్ మీదకు వెళ్తుంది. తను వెళ్ళేసరికి అక్కడ మధు ఉండడం చూసి మధు అని పిలుస్తుంది. తను పిలవడం చూసి ఆ అని వెనక్కి తిరుగుతాడు. దివి ఇక్కడే ఉన్నావా, మరి మాట్లాడలేదని అడుగుతుంది. నువ్వు నీ ఎంగేజ్మెంట్ బిజీలో ఉన్నావు కదా, అందుకే మాట్లాడలేదని అంటాడు. దివి అంటుంది. ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు ప్రేమించిన అతనితో నీ పెళ్లి జరగబోతోంది. అయినా నీ ఫేస్లో నిజమైన నవ్వు లేదు. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా చెప్పలేని స్థితి నీకేం వచ్చిందని అంటాడు మధు. దివి ఏం మాట్లాడకుండా తన పక్కన నిల్చొని చెప్పే విషయం అయితే తప్పకుండా చెప్తాను కదా అని అంటుంది. అంత చెప్పకూడని విషయం ఏంటని అడుగుతాడు మధు. దివి చిన్నగా నవ్వుతూ మాటల్లో పెట్టి నా నుండి అన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నావని నాకు అర్థమైంది కానీ అది ఎప్పటికీ జరగదని అంటుంది. మధు చెప్పొచ్చు కదా దివ్యమ్మ, నిన్నిలా బాధగా చూడలేకపోతున్నానని అంటాడు. నీకు చెప్తే నన్ను సమస్య నుండే దూరం చేస్తావని నాకు తెలుసు కానీ దానివల్ల ఎంతమందికి బాధ కలుగుతుంది. అందరికీ బాధ కలగడం కన్నా నేను మాత్రమే బాధపడడం నేను ఇష్టపడతానని అంటుంది. అబ్బా తిరిగి తిరిగి నువ్వు బాధపడతానని చెప్తున్నావు కానీ ఆ బాధకు కారణం చెప్పవా అని అంటాడు. దివి అంతేగా అని చిన్నగా నవ్వుతూ అంటుంది. సరే చెప్పకు కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నీకెప్పుడు తోడుగానే ఉంటానని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని అంటాడు మధు. దివి అది నాకు తెలుసురా అని అంటుంది. చైత్ర విక్రమ్ కౌగిల్లో బంధించింది. ఇన్నేళ్ళైనా మీరు ఇంకా ఇలా పడుచుపిల్లాడిలా చేస్తున్నారు ఏంటి అని అడుగుతుంది చైత్ర. ఎన్నేళ్ళైనా నువ్వే కదా నా భార్యవి, నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర చేస్తానని నవ్వుతూ అంటాడు. వదలండి ఇంకా, నాకు ఊపిరి ఆడడం లేదని అంటుంది చైత్ర. ఏంటి అని ఆమెని అతను తన వైపు తిప్పుకుంటూ నేను నీకు ఊపిరి అందించడానికే కదా ఉన్నానని అంటాడు విక్రమ్. చైత్రకు అతని మాటలకు అర్థం తెలిసి మహానుభావ మీరు ఇప్పుడు అలాంటి ఆలోచన చేయకండి, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది. ఇంతకీ చీర ఎలా ఉందో చెప్పలేదు అని అడుగుతాడు విక్రమ్. చైత్ర నవ్వుతూ కొత్తగా చెప్పాలా ఏంటి అని అంటుంది. విక్రమ్ నవ్వుతూ నీకో విషయం తెలుసా బంగారం అని అంటాడు. చైత్ర ఏంటన్నట్టు చూస్తుంది. నువ్వు లావవుతున్నావు బంగారం, ఈసారి నాకు జాకెట్ తీసుకోవడానికి కష్టమైందని అంటాడు. చైత్ర సిగ్గుపడుతూ చిరుకోపంగా సిగ్గు లేకపోతే సరి అని అతని గుండెల మీద కొడుతూ ఉంటుంది. విక్రమ్ నవ్వుతూ ఆమె చేతులను పట్టుకొని ఆపుతూ నిజం చెప్తే ఇలానే ఉంటుంది అని అంటాడు. చైత్ర మొహం టమాటాలైపోయి ఏం మాట్లాడలేక తలదించుకుంది. విక్రమ్ ఆమె తలెత్తి కళ్ళలోకి చూస్తూ ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అంటాడు. దానికి చైత్ర అతని గుండెల మీద వాలిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను విక్కీ అంటుంది. విక్రమ్ ఆమె చుట్టూ చేతులు వేస్తాడు. నీకు తెలియదు విక్కీ, నేను పిల్లల విషయంలో కోరుకునేది ఒక్కటే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ జీవితంలోకి రావాలి, వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉండాలి. మనసుకు నచ్చిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ తట్టుకోవడం కష్టం విక్కీ, ఆ బాధ మన పిల్లలకి ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నానని అంటుంది చైత్ర. వాళ్ళకి అలాంటి బాధ ఎప్పటికీ కలగదు బంగారం అని అతను కూడా ఎమోషనల్ అవుతూ అంటాడు. కానీ మనసులో మాత్రం మన దగ్గర దివి ఏదో దాస్తోంది బంగారం, అదేంటో నాకు తెలియడం లేదు. తనని అడగాలని ఉన్నా తనే చెప్తూ తను వదిలేశాను కానీ రోజు రోజుకి నా అనుమానం పెరుగుతోంది. ఈ రోజు తను చాలా హ్యాపీగా ఉండాలని అనుకున్నాను, అలానే ఉంది కూడా. పెళ్ళి ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పేది కదా, మరి తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? దివి మైండ్లో అంతగా ఏం రన్ అవుతుందని అనుకుంటూ ఉంటాడు. సార్ మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేడంకి అతనంటే ఇష్టం, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారని అంటాడు సిఐ. రబ్బిష్ ఇన్ఫర్మేషన్ నాకొద్దు, నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని మీసం చెప్పి కేసుని వేరే ట్రాక్లో నడపాలని చూడకండి అని సీరియస్గా అంటాడు ధీరజ్. బట్ సార్ అని అంటుంటే మిస్టర్ మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి కానీ ఏవేవో రీజన్స్ ఇంకా మీ థియేటర్ని చెప్పకండి అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అంతగా నీకు బాండింగ్ ఉన్న వ్యక్తి ఎవరు? నిన్నే ఈ విషయం డైరెక్ట్గా అడిగినా నిజం చెప్తావన్న గ్యారంటీ లేదు. ఏదో ఒకటి చేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేయాలని అనుకుంటాడు ధీరజ్. అతను అలా అనుకుంటూ ఉండగా బావా బావా అని పిలుస్తుంది మను. ధీరజ్ నవ్వుతూ ఏంటి మను అంటాడు. చూడు బావా, నువ్వు అక్కకి ఇచ్చిన సర్ప్రైజ్ అక్కకి ఎంత బాగా నచ్చిందో, ఈ బుక్లో తన ఫేస్ చూడు తెలుస్తుంది అని అంటుంది మను. అవునా, ఏది చూడనివ్వని ఆమె చేతిలో ఉన్న పిక్లో దివి ఫేస్ చూస్తాడు. నిజంగా తన ఆ క్షణంలో ఎంతగా ఆనందపడుతుందో మొత్తం ఆమె ఫేస్లో తెలిసిపోతుంది. చాలా వెలిగిపోతూ కనిపిస్తుంది. ధీరజ్ ఆమె ఫేస్ను అలా చూస్తూ ఉంటే నిజంగా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది కదా బావా అని అంటుంది మను. ధీరజ్ నవ్వుతూ హా అని అంటాడు. మా అక్క అంటే నీకు చాలా ఇష్టం కదా బావా అని అడుగుతుంది మను. ధీరజ్ మను వైపు చూస్తూ నవ్వుతూ ఆ పిక్ నాకు సెండ్ చేయని అంటాడు. మను అలాగే చేస్తాను కానీ నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదని అంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం మీ అక్కకి మాత్రమే చెప్తాను, ఇంకెవరు అడిగినా చెప్పను అంటాడు ధీరజ్. మను ఏంటని అయోమయంగా చూస్తుంది. ధీరజ్ నవ్వుతూ అంతగా ఆలోచించకు, నీకు అర్థం కాదులే, ఆ పిక్ సెండ్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మను ధీరజ్ చెప్పింది తనకు ఒక్క ముక్క కూడా అర్థం కాక తల గోక్కుంటూ ఉంటుంది. బావ ఏం చెప్పాడు నాకు ఏం అర్థం కాలేదే,
ఇప్పుడు అది ఆలోచిస్తుంటే తల బద్దలైపోతోంది. మనం మన పని చూసుకుంటే బెటర్ అని అనుకుని ధీరజ్కి పిక్ సెండ్ చేసి తన రూమ్కి వెళ్తుంది మను. రాత్రి ఫోన్లో ఏదో చూస్తూ ఉన్న దివి ధీరజ్ ఫోన్ చేస్తూ ఉండడం చూసి భారంగా నిట్టూర్పు విడిచి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయిగా పడుకున్నావా అని అడుగుతాడు ధీరజ్. దివి అని అంటుంది. నువ్వు పడుకున్నావు బాగానే ఉంది, మరి నా సంగతి ఏంటని అంటాడు ధీరజ్. ఎలాగైనా మన మధ్య హద్దులన్నీ కూడా నువ్వు చెరిపేశావు కదా బావా, ఇంకా మళ్ళీ నన్నే అడుగుతావు ఎందుకు అని మెల్లగా అంటుంది. అయితే ఇండైరెక్ట్గా రా బావా, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్తున్నావా అని నవ్వుతూ అడుగుతాడు ధీరజ్. నేను ఏం చెప్పినా నీ వేలోనే నువ్వు అర్థం చేసుకుంటావు కదా బావా అని అంటుంది దివి. అది నిజమేలే, కానీ వచ్చి బాల్కనీ డోర్ తీ, ఇద్దరం హాయిగా పడుకుందామని అంటాడు. దివి షాకింగ్గా వెళ్ళి బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తుంది. ధీరజ్ ఆమెని చూస్తూ కనిపించాడు. ధీరజ్ ఆమెని కింద నుంచి మీది వరకు చూస్తూ ఎప్పుడు చూసినా ఫుల్ కవర్ చేసుకుంటావేంటే అని ఆమెను లాక్కుని అంటాడు. దివి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అతన్నే చూస్తూ నేను ఎలా ఉన్నా పెద్ద తేడా లేదు కదా బావా అని అంటుంది. ధీరజ్ బాగా ఇంప్రూవ్ అయ్యావని అతని వెనక పెట్టిన డ్రెస్ తీసి ఆమెకి ఇస్తూ ఈ డ్రెస్ వేసుకో అని అంటాడు. దివి అతని వైపు ఆ డ్రెస్ వైపు ఒకసారి చూసి డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంటే హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తగా అక్కడ నేను చూడనిది ఏమీ లేదు, కానీ ఇక్కడే మార్చుకో అని అతను బెడ్ మీద సెటిల్ అవుతూ ఫోన్ ఓపెన్ చేస్తాడు. దివి ఇక్కడ అని అనుకొని మనసు భారంగా మారగా కొంచెం వెనకకి అతను ఇచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. అది స్లీవ్లెస్ సాఫ్ట్ షార్ట్ నేటి అవడంతో తన భుజభాగం నుండి మోకాళ్ళ వరకు కవర్ అవుతుంది. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటున్న ఒకరు ఇంకా వినలేకపోతారు. అది తనకి నచ్చకపోయినా నచ్చలేదని చెప్పే స్థితిలో తను లేదని తెలిసి తనని తాను చూసుకొని మెల్లిగా బావా అని పిలిచింది. ధీరజ్ అప్పటి వరకు ఫోన్ వైపు చూస్తున్నాడు. వాడు కాస్త ఆమె పిలుపుకి తన వైపు తిరిగి చూస్తాడు. ధీరజ్ ఆమెను చూస్తూ కొంచెం పొడుగైనట్టుంది కదా అని అంటాడు. దివి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది. కట్ చేసి కుర్చిస్తానులే, ఇంక రా వచ్చి పడుకో అని అతని పక్కన బెడ్ చూపిస్తాడు ధీరజ్. దివి మెల్లిగా ఒక్క అడుగు వేస్తుంటే ఆమె అలా వచ్చేసరికి తెల్లారుతుందేమో అనుకుని అతనే ఆమె దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని బెడ్ మీద తీసుకువెళ్ళాడు. దివి అతని చేతులు ఎలా ఉంటాయో తెలిసి కళ్ళు మూసుకుంది. ఆమె అనుకున్న దానికి విరుద్ధంగా ఆమె తలని మురుతూ జో కొడుతూ ఆమెను చుట్టేసి అతని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అతను ఎన్నో ఆలోచనలు ఆమెను వెంటాడుతున్నా అతని గుండె చప్పుడు లాలిపాటగా అనిపించడంతో హాయిగా నిద్రలోకి జారుకుంది దివి. ధీరజ్ ముంబై వెళ్ళడంతో అతని గురించి కొంచెం ఆలోచించడం తక్కువ చేసి తన ఫ్యామిలీతో గడపసాగింది. ధీరజ్ తనని డిస్టర్బ్ చేయకుండా అతని పనిలో అతను ఉండేవాడు. పెళ్లి షాపింగ్ గురించి టాపిక్ వస్తే అందరూ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని మాట్లాడుతుంటే దివి మాత్రం సైలెంట్గా కమల గారిని చుట్టుకొని కూర్చుంది. కమల, ఏమైంది అలా ఉన్నావు? అందరూ అలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అని అడుగుతారు. ఏం లేదు నానమ్మ, ఎందుకో అలసటగా ఉందని అంటుంది. ఇప్పుడే ఇలా నీరసంగా ఉన్నావు, ఇంకా రేపు పెళ్లి పనుల వల్ల ఇంకెంత అలసిపోతావో ఏమో అని దివి చెంప మీద చేసి అంటారు. దివి నవ్వుతూ నన్ను అలసిపోకుండా చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు కదా అని అంటుంది. కమల, సరే కానీ నువ్వెప్పుడు షాపింగ్కి వెళ్తావు అని అడుగుతారు. దివి, అది నేను షాపింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు నానమ్మ అని అంటుంది. కమల గారితో సహా అందరూ తన వైపు చూస్తూ ఏంటి అని అంటారు. షాపింగ్ చేయవా? పెళ్ళి నీకే దివి, ఇంకెవరికో కాదు, ఉన్న బట్టలే వేసుకోవడానికని అంటుంది చైత్ర. అబ్బా మమ్మీ, నేనేం ఉన్న బట్టలే వేసుకుంటానని అనడం లేదు అని అంటుంది దివి. మరి షాపింగ్ చేయకుండా కొత్త బట్టలు ఎలా వస్తాయి అక్క అని అడుగుతుంది మను. దివి చైత్ర వైపు చూస్తూ మమ్మీ కూడా షాపింగ్ చేయలేదు కదా, మమ్మీకి ఎలా వస్తాయో నాకు అలానే వస్తాయని చెప్పి ఇంకా అంతకన్నా పొడిగించడం ఇష్టం లేక అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తుంది. తను చెప్పింది అర్థం చేసుకోవడానికి అందరికీ పెద్ద టైం పట్టలేదు. ధీరజ్ తన కోసం షాపింగ్ చేసి ఉంటాడని అందరికీ అర్థమయ్యి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. విక్రమ్, చూసావా నీ అల్లుడు నన్నే ఫాలో అవుతున్నాడని చైత్ర వైపు నవ్వుతూ సైగలు చేస్తాడు. చైత్ర ఇద్దరికిద్దరే అన్నట్టు చూసి తన పని తను చేస్తుంది. బావ అందరి ముందు తనకి నా మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తున్నాడు. అప్పుడే కదా నేను బాధపడినట్టు కనిపించినా దానికి కారణం బావ కాదని అందరూ అనుకుంటారని ధీరజ్ గురించి అనుకుంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. మధు నుండి కాల్ వస్తుంది. మధు కాల్ చేస్తున్నాడు ఏంటి అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏమైందిరా, ఎప్పుడు కాల్ చేయవు కదా, ఇప్పుడు కాల్ చేసావేంటి అని అడుగుతుంది. మీ బావ ఇప్పుడు ఎక్కడున్నాడని సీరియస్గా అడుగుతాడు మధు. అతని వాయిస్లో సీరియస్నెస్ గమనించి ఏమైందిరా అంత సీరియస్గా అడుగుతున్నావు, ఎందుకు ఉన్నావు అలా, ఏమైనా సమస్య, బావ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది దివి. మధు ముందు అడిగిన ప్రశ్నకి సమాధానమివ్వు, నీకు కాబోయే భర్త ఎక్కడున్నాడని అడుగుతాడు. ఇంకా ఎక్కడుంటాడు, ముంబైకి వెళ్ళాడు కదా అని అంటుంది దివి. ముంబైలో కాదు, వైజాగ్లో ఉన్నాడు.
మనిద్దరి గురించి తెలుసుకుంటున్నాడని సీరియస్గా అంటాడు మధు. దివి ఆ మాటకు షాక్ అవుతుంది. ఏమంటున్నావురా నువ్వు? బావ వైజాగ్లో మనిద్దరి గురించి తెలుసుకునే పనిలో ఉన్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది దివి. మధు అవును అని అంటాడు. ఇప్పుడు సడన్గా మన గురించి ఎందుకు తెలుసుకుంటున్నాడని కంగారుగా అడుగుతుంది దివి. అది నాకెలా తెలుస్తుంది? నీకే తెలియాలి. నిన్నేమైనా క్వశ్చన్ చేశాడా అని అడుగుతాడు. దివి లేదని అంటుంది. కానీ ధీరజ్ తనని ఒకసారి ఆమె ఫ్రెండ్స్ గురించి అడగడం గుర్తు చేసుకుంటుంది. అసలు మీ బావకి మనిద్దరి గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతాడు ధీరజ్. దివి నాకు తెలియదురా అని అంటుంది. నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా? నీ గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నాడా అని అడుగుతాడు మధు. దివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. దివ్యమ్మ, నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు నాకు చాలా విషయాలు చెప్పకుండా ఉండడానికి కూడా కారణం అదేనని నా ఫీలింగ్ అని అంటాడు మధు. దివి నేనేం ప్రాబ్లంలో లేనురా అని మెల్లిగా అంటుంది. లేకుండానే హద్దులు మీరావా అని అడుగుతాడు మధు. దివి ఆ మాటకు షాక్ అవుతుంది. చెప్పు దివ్యమ్మ, ఏది ఏమైనా నీ ప్రాణాలు పోయినా నువ్వు హద్దులు దాటి ప్రవర్తించావు. అలాంటిది దాటావంటే నేనేమనుకోవాలని సీరియస్గా అంటాడు. అతని వాయిస్లోనే అతను ఆమె మీద ఎంతగా కోపం ఉన్నాడో అర్థమవుతుంటే ఏ పరిస్థితి వచ్చినా అతను ఏనాడు ఆమెతో గట్టిగా మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు లోపలే కుమిలిపోయింది. తన స్నేహితుడి ముందు తప్పు చేసిన దానిలా నిలబడాల్సి వచ్చినందుకు తనకి బాధగా అనిపించింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. మధు ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి మాట్లాడని కొంచెం గట్టిగానే అంటాడు. దివి బొంగురుపోయిన గొంతుతో నాకు మాటిచ్చావు కదా నేను చెప్పే వరకు ఏం తెలుసుకోనని, మరి ఇదెలా తెలుసుకున్నావని అడుగుతుంది దివి. నిన్న చిన్నారి నీతో మాట్లాడడానికి వచ్చింది కదా, అప్పటికి నేను లైన్లోనే ఉన్నాను. తను నేను కట్ చేశాను అనుకుంది. కానీ అత్తయ్య పిలవడంతో నీతో మాట్లాడకుండా ఫోన్ నీ రూమ్లోనే వదిలి వెళ్ళిపోయింది. నీకు అప్పుడే ధీరజ్ నుండి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత అతను కూడా వచ్చాడు కదా. నువ్వు మాట్లాడడం అంతా నేను విన్నాను. అర్ధరాత్రి ఒక అమ్మాయి గదిలో అతనికి ఏంటి పని? ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చివాడిని అయితే కాదు. ముందు ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే అన్నీ నాకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అసలు ఏమైందో ఇప్పటికైనా చెప్తావా లేదా అని అంటాడు. దివికి అతని మాటలు విని ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. దివి ఏడుస్తూ అతని కాల్ కట్ చేస్తుంది. మధు తను కట్ చేయడంతో మళ్ళీ తనకు కాల్ చేశాడు. దివి ఫోన్ వైపు చూడకుండా బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూనే ఉంది. మధుకి తను ఏం చేస్తుందా అన్న కంగారు మొదలై అజితకి కాల్ చేస్తాడు. అజిత మధు కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంటుంది. చిన్నారి ఫాస్ట్గా దివ్యమ్మ రూమ్కి వెళ్ళి తనేం చేస్తుందో చూడు అని కంగారుగా అంటాడు. అజిత అతని వాయిస్లో కంగారు విని ఏమైంది అన్నయ్య అని అంటూ దివి రూమ్ వైపు అడుగులు వేస్తుంది. దివికి మధు గురించి తెలియడంతో మళ్ళీ అతను ఏం చేస్తాడో అని ఫాస్ట్గా బయటికి వచ్చింది. అప్పుడే అజిత కూడా ఫోన్ మాట్లాడుతూ తన రూమ్ దగ్గరికి వెళ్ళింది. అజిత వదిన అని తలుపు కొట్టింది. దివికి అజిత రావడంతో అది మధు పని అని అర్థమై చిన్నారి మీ అన్నయ్యకి నేనే కాల్ చేస్తానని చెప్పని డోర్ తీయకుండానే అంటుంది. అజిత అదే మాట మధుకి చెప్తే ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పు అని అంటాడు. దివికి ఆ మాటలు అజిత చెప్తే నీ కాల్ కట్ చేయమని చెప్పు, అలాగే నువ్వు కంగారు పడకు, మాది చిన్న గొడవ అంతే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది అజిత మధుకి చెప్పడంతో మధు సరే అని తనని వెళ్ళిపోమని చెప్పడంతో అలాగే అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దివి తన ఫోన్ తీసుకొని మధుకి కాల్ చేస్తుంది. మధు ఒక రింగ్కే లిఫ్ట్ చేసి ఏంటలా కట్ చేసావు, నాకెంత కంగారుగా అనిపిస్తుందో ఆలోచించవా అని అంటాడు. దివి మరి నా పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడాలని అంటుంది. అసలు ఏమైంది దివ్యమ్మ, నువ్వు ఇలా బాధపడడానికి కారణం మీ భావనేనా అని మెల్లిగా అడుగుతాడు. దివి అని కన్నీళ్లతో అంటుంది. మధు అది విని అంతగా షాక్ అవ్వలేదు. అతనికి ధీరజ్ మీద కొంచెం డౌట్గానే ఉండేది. మధు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఎప్పుడు కలుస్తావో చెప్పు అని అంటాడు. నేను నిన్ను కలవను అని అంటుంది దివి. నీ మొండితనం నా దగ్గర చూపించకు దివ్యమ్మ అని సీరియస్గా అంటాడు. నువ్వేమైనా అనుకోరా, కానీ నేను మాత్రం నిన్ను కలవను అని అంటుంది దివి. అయితే నేనే మీ ఇంటికి వస్తానని అంటాడు. దివి మధు నువ్వు వస్తే నేను నీతో చచ్చినా మాట్లాడని గట్టిగా అరుస్తుంది. ఏ పిచ్చా నీకు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పి నన్ను లాక్ చేయాలని చూస్తున్నావు. నువ్వేమైందో చెప్పే వరకు నేనేం చేయడానికైనా రెడీగా ఉన్నాను. నేను నా అంతట తెలుసుకోవడం కన్నా నువ్వు చెప్పడమే నీకు మంచిది దివ్యమ్మ, చెబుతావా లేదా అని సీరియస్గా అంటాడు. మధు నీ మాటలతో నాకు కోపం తెప్పించుకని సీరియస్గా అంటుంది దివి. నేను కాదు, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావని గట్టిగా అంటాడు మధు. ఇప్పుడేంటి, నేను ఎందుకు బాధపడుతున్నాననే విషయం నీకు తెలియాలి అంతే కదా, అయితే చెబుతాను విను, చెవులు పెద్దవి చేసుకొని మరీ విను అని గట్టిగా అంటుంది దివి. మధు తను ఏం చెప్తుందా అని వింటూ ఉంటాడు. నీ ఫ్రెండ్ని తను ప్రేమించిన వాడు రేప్ చేశాడు. రేప్ చేయడమే కాకుండా అది వీడియో తీసి తనకు చూపించి రోజు టార్చర్ చేస్తున్నాడు.
చాలా ఇంకా ఏమైనా కావాలా అని ఏడుస్తూ అడుగుతుంది. మధుకి నోట వెంట మాట రాలేదు. నీకు చెప్పాల్సింది చెప్పాను కదా, నువ్వు వినాల్సింది విన్నావు కదా, సంతోషమా అని చెప్పి కాల్ కట్ చేసి ఏడుస్తూనే ఉంటుంది దివి. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.